సో హలో ఫ్రెండ్స్ అందరికీ. సో ఈరోజైతే మనం ఏపీ డిప్లొమాలో కొత్తగా జాయిన్ అవుతున్న స్టూడెంట్స్ అండ్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతున్న స్టూడెంట్స్ వాళ్ళకి సిలబస్ అయితే మారిందనమాట. సో ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి అయితే మనకి సిలబస్ అయితే మారుతుందన్నమాట. సో ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న సిలబస్ ఏంటంటే C23 జరుగుతుందన్నమాట. సో C23 2023లో స్టార్ట్ చేశారు. సో ఈ ఇయర్కి మనకి 3 ఇయర్స్ కంప్లీట్ అయింది. సో ఈ అకాడమిక్ ఇయర్ నుంచి మనకి C26 అనే కొత్త కరికులం అయితే రాబోతుందన్నమాట. సో ఆ కొత్త కరికులంకి సంబంధించిన డ్రాఫ్ట్ కరికులం అయితే మనకైతే రావడం జరిగింది. సో ఆ కరికులంలో మనకి ఫస్ట్ ఇయర్లో ఉన్న కామన్ సబ్జెక్ట్స్ అండ్ అన్ని బ్రాంచెస్కి కామన్గా ఉండే సబ్జెక్ట్స్ ఏంటంటే ఇంగ్లీష్, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్ ఫిజిక్స్ అండ్ ఇంజనీరింగ్ కెమిస్ట్రీ అనమాట. సో ఈ సబ్జెక్ట్స్ అయితే మనకి అన్ని ఇంజనీరింగ్ బ్రాంచెస్కి కామన్గా ఉండే సబ్జెక్ట్స్ అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక్కొక్క బ్రాంచ్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయనేది మొత్తం అయితే ఒక లిస్ట్ అయితే చేద్దామన్నమాట. సో ఫస్ట్ మెకానికల్ సబ్జెక్ట్స్ని అయితే చూద్దాం. సో ఇవైతే మనకి మెకానికల్ ఇంజనీరింగ్లో C26 కరికులంలో మనకి ఫస్ట్ ఇయర్ డిప్లొమాలో సో మనకైతే ఇవైతే థియరీ సబ్జెక్ట్స్ అనమాట. సో ఇంగ్లీష్, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 1 M1, ఇంజనీరింగ్ ఫిజిక్స్, ఇంజనీరింగ్ కెమిస్ట్రీ, ఇంజనీరింగ్ మెకానిక్స్ అండ్ ఆడిట్ సబ్జెక్ట్తో మనకి ఏముంటుందంటే ప్రోగ్రామింగ్ ఇన్ పైథాన్, అదైతే మనకి ఆడిట్ సబ్జెక్ట్ అనమాట. సో ఇవైతే మనకి థియరీ సబ్జెక్ట్స్ కిందకి వస్తాయన్నమాట. సో నెక్స్ట్ ప్రాక్టికల్ సబ్జెక్ట్స్కి వచ్చేసరికి సో ఇవైతే మనకి ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ అనమాట. సో రైట్ సైడ్లో మనం చూసుకున్నట్టయితే ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ అండ్ మనకి డ్రాయింగ్కి సంబంధించింది. సో మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ అనమాట మనకి ప్రాక్టికల్ అనమాట, ప్రాక్టికల్ సబ్జెక్ట్. అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబొరేటరీ అండ్ ఫోర్త్ వన్ లాస్ట్ కంప్యూటర్ అండ్ డిజిటల్ స్కిల్స్. ఇవైతే మనకి డ్రాఫ్ట్ కరికులం అంటే మెకానికల్ ఇంజనీరింగ్లో C26 కరికులంలో మనకి మెకానికల్ ఇంజనీరింగ్లో ఉన్న సబ్జెక్ట్ థియరీ సబ్జెక్ట్స్ అండ్ ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ అనమాట. సో ఈ సబ్జెక్ట్స్ని అయితే మీరు ఫస్ట్ ఇయర్ అయితే నేర్చుకుంటారు. సో నెక్స్ట్ వీడియోలో మనం ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ EEE వాళ్ళకి వాళ్ళకున్న మీకున్న సబ్జెక్ట్స్ అండ్ ప్రాక్టికల్ సబ్జెక్ట్స్, థియరీ సబ్జెక్ట్స్ వాటి గురించి అయితే మనం అయితే డిస్కస్ చేద్దాం అనమాట. సో ఇంగ్లీష్, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 1, ఇంజనీరింగ్ ఫిజిక్స్ అండ్ ఇంజనీరింగ్ కెమిస్ట్రీ మనకి అన్ని సబ్జెక్ట్స్లో కామన్ అనమాట, కామన్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 6th సబ్జెక్ట్ ఏదైతే ఉందో ప్రోగ్రామింగ్ అండ్ పైథాన్ అని, అదైతే ఆడిట్ సబ్జెక్ట్ అనమాట. సో మిగతావన్నీ మనకి థియరీ సబ్జెక్ట్స్, ప్రాక్టికల్ సబ్జెక్ట్స్, ఇవన్నీ అయితే మనమైతే అన్నీ అయితే చదవాలన్నమాట. సో 6th సబ్జెక్ట్కి వచ్చేసరికి ఆడిట్ సబ్జెక్ట్ ప్రోగ్రామింగ్ ఇన్ పైథాన్. సో నేనైతే ఒక వాట్సాప్ ఛానల్ అయితే క్రియేట్ చేస్తానన్నమాట. సో అందులో మీరు జాయిన్ అయ్యారంటే నేను ప్రతి ఒక్క డ్రాఫ్ట్ కరికులం అనేది నేను ఆ వాట్సాప్ గ్రూప్లో అయితే పెడతానన్నమాట. సో వాట్సాప్ ఛానల్లో నేను వీడియో డిస్క్రిప్షన్లో అయితే నేను లింక్ అయితే పెడతాను అండ్ ఛానల్ డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. సో మీరు అందులో జాయిన్ అయ్యారంటే మీకైతే కరికులం PDFs అయితే అందులో పెడుతూ ఉంటాను. సో మన ఛానల్ అయితే రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి. అండ్ ఇంకా పాలిసెట్ అడ్మిషన్స్ గురించి, కౌన్సిలింగ్ గురించి అప్డేట్స్ ఏమైనా నోటిఫికేషన్స్ వస్తే మీకైతే ఖచ్చితంగా నేను అప్డేట్ చేస్తాను అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.